ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. అయోధ్యలో రాముని జన్మించిన స్థలాన్ని మీద పడ్డ లిటిగేషన్స్ కానీ అవన్నింటిని కూడా తొలగించి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్స్ తోటి ఏదైతున్నదో వాళ్ళ గొప్ప రామ మందిరం అనే దాన్ని మనం కట్టుకోబోతున్నాం. అయోధ్య అంటే రామ మందిరం అనే దానిని మన అయోధ్యలో కట్టుకోవడానికి కారణం ఏంటంటే భారతదేశం కూడా రామరాజ్యంగా ఉండాలి. రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని స్థాపించిండో మనకందరికీ చాలా మటుకు మనం విన్నాం, చూడలేదు. కానీ ఇప్పుడు ఈ అయోధ్యలో టెంపుల్ కడుతూ దాని ప్రేరణతోటి ఏదైతున్నదో మనకు మోదీ గారు నడిపించే పాలన ఏదైతుందో రాబోయే ప్రధానమంత్రులు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రులు కూడా రామరాజ్యం నడుపుతారని చెప్పడానికి ఈ అయోధ్య దానిని నిర్మిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. 5,000 SFTలో ఉన్న దాన్ని ఇవాళ 5 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి అలా అయోధ్య దాన్ని నిర్మించబోతున్నారు. కాబట్టి నేను మీ అందరితో కూడా కోరుతున్నా, ఏ విధంగా అయితే మనకందరికీ రాముని మీద భక్తి ఉందో, రాముని మీద శ్రద్ధ ఉందో, ఆ విధంగా అందరూ కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కానీ అవన్నిటిని కూడా సేవించి మన ఇంటి రోజు 22వ తారీఖు నాడు ఒక పెద్ద పండుగ, గొప్ప పండుగ, రాముణ్ణి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో 12 గంటల 20 నిమిషాలకు 12 గంటల 20 నిమిషాలు అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఈ మహా ఉత్సవాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి అందరూ కూడా మనకు రామరాజ్యం రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా దేవుని దయ వల్ల, శ్రీరాముని ఆశీర్వాదం వల్ల నాకు కూడా అంటే తెలంగాణలో 65 మందికి మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది. ఎంతమంది? 65 మంది మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది. దాంట్లో ఇద్దరు పొలిటీషియన్స్కి ఇన్విటేషన్ వచ్చింది ఆ రోజు కోసం. ఒకటి జితేందర్ రెడ్డికి, రెండోది ఏదైతున్నదో దేవేందర్ గౌడ్ గారు, వీరేందర్ గౌడ్, ప్రతిభ వాళ్ళకి 63 మంది ఏదైతున్నారో అందరు బిజినెస్ మ్యాన్స్లకు. కాబట్టి ఈ అందరి ప్రేమతోటి దీంతో నాకు అవకాశం దొరికింది. మీరందరూ ఇక్కడ 22వ తారీఖు నాడు పండుగ చేసుకుంటే నేను కన్లారా ఏదైతున్నదో అయోధ్యలో రాముని దగ్గర వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ ద్వారా అక్కడ రాముని దర్శనం చేసుకునే భాగ్యము నాకు కలిగింది. అక్కడ కూడా నేను అందరి మొక్కేది ఏంటంటే నా తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలి, దానికి తోడు స్పెషల్గా నా పాలమూరు వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మొక్కుతానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.